మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనము ఎన్నో జన్మల పుణ్యఫలముతో ఒక కుటుంబంలో జన్మిస్తాం. తల్లి, తండ్రి, చిన్నాన్నలు, పెదనాన్నలు, అక్కలు, చెల్లుళ్ళు, మేనత్తలు, పిన్నెలు, ఇలా నాన్నమ్మలు, తాతలు, మనవలు, మనవరాండ్రులు, తమ్ముడి పిల్లలు, ఇలాగా ఎన్నో సంబంధ బాంధవ్యాలు, స్నేహితులతో మన జీవితం కలిసి మెల్లమెల్లగా బాల్యం నుండి యవ్వనం వరకు వస్తుంది. అందరితో మంచిగానే మెలుక్కుంటాం. కారణవశాత్తు మనలో బుద్ధి తక్కువ వలన మనకున్న మన స్నేహితులే, మన కుటుంబ సభ్యులే, మన చిన్నాన్నలు, పెదనాన్నలే, మన వాళ్ళే, మన అమ్మ, మన తమ్ముళ్ళు, మనం అనుకుంటుంటే మన మరదళ్ళు, మన తమ్ముడు పిల్లలు, వీళ్ళంతా నువ్వు సరదాగా చిన్నాన్న, పెదనాన్న, నాన్న, అన్నయ్య అనుకుని ఉన్నటువంటి చెల్లెళ్ళు, బంధాలు, బాంధవ్యాలు ఇవి నిజంగా దూరం అయిపోవడానికి, ఒకరికొకరు ఎప్పుడూ ముఖం చూడకుండా ఉండిపోవడానికి చాలా విపరీతమైన కక్షకి ఎలాగంటే ఈరోజు మనం చూస్తున్నాం. పాకిస్తాన్, భారతదేశం ఒకప్పుడు ఎవరు, ఇప్పుడు ఏమయ్యారు అంటే ఒక కుటుంబం నుంచి విడిపోయిన తర్వాత కొందరు చెప్పుడు మాటలు విని స్నేహితులని నీ వలన ఏదో లాభం పొందాలని శారీరకంగా, మానసికంగా, డబ్బు కోసం, సంపద కోసం ఏదో ఒక ఆశతో వాళ్ళందరూ వలవేయడం, ఆ వలలో మనం పడిపోవడం, ఎన్నో తప్పులు చేయడం, మళ్ళీ తెలుసుకోవడం, మళ్ళీ దారికి రావడానికి ప్రయత్నించడం, మళ్ళీ గట్టెక్కుతూ జారిపోవడం ఎన్నో జరుగుతుంటాయి. ఇలాంటి విషయాల్లో మనిషి అన్నాక భగవంతుడు ఇచ్చిన జన్మ మనకి మంచి కర్మలు చేస్తూ ముందుకెళ్ళాలని. కానీ అందరము ఆలోచిస్తాం, కానీ సాక్షాత్ శివస్వరూపం కాదు కదా మనం మంచివాళ్ళు కావడానికి. సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పటికున్న ప్రతి మనిషి తప్పటడుగు వేస్తాడు, ఆడది కానీ మగాడు కానీ. మళ్ళీ తెలుసుకుంటారు, మళ్ళీ అహర్నిశలా ప్రయత్నించి మళ్ళీ అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఎన్నో బాధలు పడతారు. కానీ కొన్నిసార్లు మనం ఎక్కడైతే అడుగు పెట్టకూడదో అక్కడ పెట్టినప్పుడు అధపాతాళానికి చేరుకుంటాం. మళ్ళీ రావడానికి ఎంత ప్రయత్నించినా, విష చేసినా మన జన్మ అయిపోతుంది, కానీ రాలేము. అందుకే భగవంతుని నమ్మండి, పెద్దలను గౌరవించండి. ఎక్కడైతే చిన్న చిన్న తప్పులు కనిపిస్తున్నాయో అన్నదమ్ముల్లో, అక్కజిల్లుల్లో, మీలో ఎవరిలో కానీ కనిపిస్తే అవి కొంచెం పక్కకు నెట్టి వాళ్ళతో కూర్చొని సర్ది చెప్పుకోండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు తోటికోడళ్ళు, భార్యలు, వాళ్ళకి తెలియదు మన కుటుంబ సభ్యత, సంస్కారం, మంచి చెడ్డ తెలియదు. మన తల్లిదండ్రులు, మన గౌరవం, మనం ఎలా పెరిగాము ఉన్నామని తెలియదు. వాళ్ళకి చెప్పండి, వినకపోతే వదిలేయండి, మళ్ళీ విన్నప్పుడు చెప్పండి. కానీ చిన్న చిన్న విషయాలకి అన్నదమ్ముల మధ్యన, అక్కజల్లుల మధ్యన వైరాలు పెంచి ఎవరి మాటలో విని ఎక్కడో తెచ్చి హాయిగా ఉండవలసిన మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని అక్కడ భర్తలకు శాంతి లేకుండా, ఇక్కడ భార్యలకు శాంతి లేకుండా లేనిపోనివన్నీ చెప్పి ఒకరికొకరు నిందలు వేసుకొని ఎవరి మాటలో విని మీలో లేకపోయినా, మీ బుద్ధిలో లేకపోయినా, మీ స్నేహితుల బుద్ధిలో ఉండి తెచ్చి అవన్నీ రంగరాసి మరికొంచెం దానికి తాలింపేసి బాగా పెయింట్ వేసి మరి అందరు హృదయాలను చెడగొడుతున్నారు. తప్పు పిల్లలకు కాసుకున్నాం. ఆలోచించండి. మనం ఎవరి బతుకులైనా చేయి పెట్టి నాశనం చేయాలనుకుంటే ఆ భగవంతుడు అంత అమాయకుడా, ఈ పంచభూతాలు అంత అమాయకురాళ్ళ? చెప్పండి. మనం అందరము గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. ఆ గాలికి తెలియదా మన గుణం ఏమిటో? ఈ నీరుకి తెలియదా? ఈ నిప్పుకు తెలియదా? ఈ భూమికి తెలియదా? ఆకాశానికి తెలియదా? మనలో గుణగణాలు అందరికీ తెలుసు. మనకే తెలుసు మనం ఎలాంటి వాళ్ళం. దయ ఉంచి మంచి చేయండి. లేదంటే కోపతాపాలు ఉన్నప్పుడు కొన్నాళ్ళు అవి సమసిపోయే వరకు మాట్లాడకుండా ఒకరికొకరితో దూరంగా ఉండండి. మళ్ళీ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, ఒకరికొకరు తెలుసుకుంటారు. అందుకే ఆవేశంతో మనం తీసుకున్న నిర్ణయాలు, కోపంతో తీసుకున్నటువంటి కొన్ని
అనుకున్న మాటలు ఎంతో దూరం చేస్తాయి. దయవుంచి ఆలోచించండి. అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, మరదళ్ళు కానీ. అదే కాదు, ఇది ప్రతి కుటుంబానికి, నా కుటుంబం కాదు, ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, ప్రతి అన్నదమ్ములకు చెప్తున్నాను, ప్రతి దేశ సభ్యత్వం ఉన్నటువంటి పౌరులకు చెప్తున్నాను. ఎక్కడో జరుగుతున్న స్ట్రైకులకి ఎవరెవరో డబ్బులు ఇచ్చి స్టూడెంట్లు వాడి ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం తారుమారు చేయడానికి ప్రయత్నించినటువంటి దుస్థితి మన భారతదేశానికి ఉన్నప్పుడు మనమెంత, మన అన్నదమ్ములు ఎంత, మన కుటుంబం ఎంత, మన ఊరెంత, మన వాడెంత. ప్రతి దగ్గర పొరలు పెట్టేవాళ్ళు ఉంటారు. మనం సవ్యంగా తెలుసుకుంటూ వాళ్ళు పక్కెళ్ళిపోతారు. మనం నిజంగా వెర్రివెదలను తెలుసుకుంటూ ఇంకా పొరలు పెట్టి రాజేసి రంపాలు చేసి మీ భూమిని, మీ కుటుంబాన్ని చీల్చేస్తారు. వాడు పైశాచిక ఆనందంతో ఆనందంగా ఉంటాడు లోపల లోపల. కానీ ప్రతిసారి మీ అన్న ఏమన్నాడో తెలుసా, మీ వదిన ఏమన్నదో తెలుసా, మీ తమ్ముడి గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా అని లేనిపోని వాడిని పుట్టించి వాళ్ళకి లేనిపోని పిండాలు పెట్టుకున్నటువంటి కొట్టుకొని చంపుకున్నటువంటి స్థితికి తెస్తారు. అంటే మనలో జ్ఞానం అనేది లేకే కదా, ఆలోచన శక్తి లేకే కదా, మనం ముసలి వాళ్ళతో పెద్దవాళ్ళతో కలిసిమెలిసి ఉండకే కదా ఇవన్నీ వస్తున్నాయి. ఆలోచించండి. ప్రతి మనిషి చెడిపోవచ్చు, వ్యసనాలు పాలవచ్చు, కామ క్రోధ మదమాత్ర లోభ మోహాలన్నీ మనతోనే ఉంటాయి, లుప్తమై బయటికి కనబడకపోవచ్చు. మనం మంచిగా నటించు, మంచిగా మాట్లాడచ్చు, ఎన్నో తప్పుడు పనులు చేయొచ్చు. కానీ ఏదో ఒకరోజు మార్చే రోజు వస్తుంది. ఆ భగవంతుని మార్చినప్పుడైనా మారండి. అందరూ కలిసిమెలిసి ప్రేమగా, గౌరవంగా, మర్యాదగా మెదులుకోండి. మీ దగ్గరికి వస్తే చిరునవ్వుతో మిమ్మల్ని పలకరించినటువంటి స్థితికి తెచ్చుకోండి. కోపాలు తాపాలు ఎంతకాలం ఉంటాయి? వెనక నుంచి ముందు నుంచి ఎన్నిసార్లు మనం పొడిచి చంపేస్తాం మనుషుల్ని. ఆలోచించండి. అందరూ బాగుపడండి. అందరూ ఆలోచించుకోండి. ఒకరినొకరు క్షమించండి, ప్రేమించండి. మారే రోజు వస్తుంది. మారకపోతే విడిచిపెట్టేయండి. కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి జై హింద్, జై భారత్. నా ఒక్కడికి కాదు, మన అందరికీ సంబంధించిన విషయం. మన కుటుంబాలు, మన దేశం, మన ఊరు, మన ప్రపంచం అంత కూడా కలిసిమెలిసి ఉండాలంటే ఎదురువాడు చేసిన యుక్తులు కుయుక్తులు తెలుసుకొని మనం మలుక్కుంటేనే ముందుకెళ్తాం. ఇది వేదంలో ఎన్నో మహాభారత రామాయణంలో కూడా చెప్పే ఉంది, చేసే ఉన్నారు. మహానుభావులు కథలు ఉన్నాయి. అవన్నీ మనకి ఎవిడెన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్, అవన్నీ మన గైడెన్స్. మన తల్లిదండ్రులు మనకు అన్నీ చెప్తారు. దేశం కూడా అలాంటిది. తల్లిదండ్రులు అలాంటి వాళ్ళే, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళే. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన జ్ఞానాన్ని సేకరించండి. మాలాంటి వాడు ఏదో యూట్యూబ్లో చెప్పింది కాదు. మీరు కూడా ఆలోచించండి. ఒక నిమిషం ఆగి, ఆ మనిషి కోపంగా మమ్మల్ని తిడుతున్నాడు, ఒక్కసారి వాడికి మీరు అవకాశం ఇవ్వండి. రెండోసారి ఆలోచించి వాడే తప్పు తెలుసుకొని క్షమించమని మీ దగ్గరికి వచ్చి కోరుతాడు. మీ పాదాలు పట్టుకుంటాడు. మనిషికి ఇప్పుడు క్షమించగలిగిన గుణం కావాలి. మన కోపం మనకు శత్రువు అని ఎన్నోసార్లు విన్నాం, చూశాం, అనుభవించాం. ప్లీజ్ అందరూ కూడా ఒకసారి మీ కుటుంబం చిన్నం ఎందుకు అవుతుందో, గొడవలు ఎందుకు వస్తున్నాయో, ఇవి గ్రహస్థితి కాదు. మన చుట్టూ ఉన్నవారే మన గ్రహస్థితి. మీరు బాగుపడితే చూడలేకపోవడం కాదు, వాళ్ళకి ఏదో పైశాచిక ఆనందం. నిన్నటి వరకు వాడు స్నేహితుడే, ఈవేళ శత్రువు అయిపోయాడా? అన్నీ ఆలోచించండి, చూడండి. మనం సంపాదించినప్పుడు 10 పైసలు, మనం 1000 కోట్లు సంపాదిస్తున్నాం, 1000 లక్షలు సంపాదిస్తున్నాం. 10 పైసలు పక్కవాడు దానం చేయండి. వాడిని చూడండి, వాడి పరిస్థితి చూడండి. అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నించండి. శత్రువుని పెంచుకోకండి, ప్రేమించండి, మిత్రులను పెంచుకోండి, సేవ చేయండి, అందరినీ గొప్పవారు చేయండి. ఒక్క మాటకు వస్తే మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా మన గురువులు, మన తల్లిదండ్రి, మానవ సేవే మాధవ సేవ నాయనని. మన నాన్నమ్మలు, తాతలు అంటే ఎదుటివాడులో దేవుని చూడండి. వాడు చూడ వాడంతటి వాడే పక్కకు పెట్టి అయ్యో ఎంత పని చేశాను, వీళ్ళు ఎంత అభిమానం ప్రేమ ఉంది, చిచి నేనేం ఆలోచిస్తున్నాను, మారాలి. ఆ రోజు రావాలి. నా మాట వినండి. మానవ సేవే మాధవ సేవ. అందరూ కలిసిమెలిసి ఉండండి. జై హింద్, జై భారత్.